ఈరోజు ఆదివారము 21 జనవరి 2024 పంచాంగ వివరాలు, తారాబలము, నక్షత్రాల వారీగా పఠించాల్సిన నవగ్రహ స్తోత్రము చేసిన ప్రత్యేక రెమెడీ ఈ వీడియోలో వివరిస్తున్నాను. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈరోజు అంటే 21 జనవరి 2024 పంచాంగ వివరాలు వివరిస్తాను. 21 జనవరి 2024 ఆదివారం అవుతుంది. శోభకృత్ నామ సంవత్సరము, ఉత్తరాయణము, పుష్యమాసము, హేమంత ఋతువు. ఈరోజు ఉత్తరాయణం అవుతుంది. ఈరోజు సూర్యోదయం 6:32 ప్రారంభమవుతుంది. అలాగే సూర్యుడు అస్తం 5:42 అస్తమిస్తాడు. ఈరోజు తిథి ఏకాదశి రాత్రి 9:19 వరకు ఉంటుంది. అలాగే నక్షత్రం రోహిణి ఈరోజు తెల్లవారుజామున అంటే రాత్రి తర్వాత మరుసటి రోజు తెల్లవారుజామున 5:29 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 9:31 నుంచి 11:04 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:25 నుంచి 5:13 వరకు. మన దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రాంతం వారు వర్జము దుర్ముహూర్తాన్ని పాటిస్తారు. రాహుకాలాన్ని తమిళియన్స్ పాటిస్తారు. అయితే రాహుకాలం 4 నుంచి 6 వరకు ఆదివారం ఎప్పుడు అలాగే ఉంటుంది. అమృత గడియలు ఉదయం రాత్రి 2:16 నుంచి 3:15 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఈరోజు ఇక పోతే ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు అశ్విని, మఖ, మూల నక్షత్రాలకు క్షేమతార వస్తుంది కాబట్టి బాగుంది. ఈరోజు ఈ క్షేమతార బాగుంటుంది. భరణి, పూర్వ పలుగుడి, పూర్వాషాఢ నక్షత్రాలకు యువతార వస్తుంది కాబట్టి బాగాలేదు. కృత్తిగా, ఉత్తర పలుగుడి నక్షత్రాలకు సంపత్తార అవుతుంది కాబట్టి బాగుంది. ఈరోజు ఏమైనా ధన విషయంలో పనులు చేసుకోవచ్చు. రోహిణి, హస్తాశ్రవణ నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు పరమైత తార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. అట్లాగే ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలకు మైత్రితార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు. కాబట్టి ఏమైనా సర్జరీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఈరోజు. అలాగే పునరుసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలకు నైతంతార అవుతుంది కాబట్టి బాగాలేదు. అలాగే పునరుసు, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు సాధంతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు ప్రత్యక్షతార అవుతుంది కాబట్టి బాగాలేదు. ఇవి ఈరోజు తారాబలము. ఇక తారాబలం లేకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు వృషభము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుస్సు, మీనం ఈ రాశులకు చంద్రబలం ఉంటుంది. తారాబలం లేకపోయినా చంద్రబలం ఉంటే కనుక ఏవైనా పనులు చేసుకోవచ్చు వీరు ఈరోజు. ఇకపోతే ఈరోజు నక్షత్రము మీకు రోహిణి నక్షత్రము ఆదివారం అయింది కాబట్టి రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు, ఆదివారానికి రవి కాబట్టి ఆదివారం రోజు సూర్యోదయ కాలంలో సూర్యుడు ఉదయించే సమయంలో 6 నుంచి 7 వరకు రవిహోర ఉంటుంది. ఆదిత్య ఉదయ పాలన అత్యధిక శుభఫలితాలను ఇస్తాయి. అలాగే నవగ్రహ స్తోత్రాల్లో జపా, కుష్మ సంకాశం, కాశపేహం, మహాద్యుతిం, తమోరిం, సర్వపాపగ్నం, ప్రణతోసి దివాకరం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపించుకోవాలి. ఎవరికైతే ఉద్యోగం లేదో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అలాగే శత్రుబాధలు ఉన్నాయో కోర్టు కేసులు ఉన్నాయో వారంతా ఒక 40 రోజుల పాటు సంకల్పం చెప్పుకొని ఆదిత్య ఉదయ పాలన కనుక చేస్తే తప్పకుండా మీకు విజయం లభిస్తుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం కలిగి ఉద్యోగం లభిస్తుంది. ఏదైనా ఉద్యోగం చేద్దామనుకునే వారికి అలాగే శత్రుబాధలు తగ్గుతాయి. ముఖ్యంగా కంటికి సంబంధించిన వ్యాధులు కూడా ఈ రవిగ్రహం వల్ల ఏర్పడతాయి కాబట్టి ఈ ఆదిత్య ఉదయ పారాయణ చేయడం వల్ల మీకు అనారోగ్య సమస్యలే కాకుండా కంటికి సంబంధించిన సమస్యలు కూడా అన్నీ తగ్గుతాయి. అలాగే ఈరోజు రోహిణి నక్షత్రము అధిపతి చంద్రుడు కాబట్టి దశశంక తుషారాభం క్షీరోధారణ సంభవం నమాం శేషం సోమం శంభోర్వకుడ భూషణం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపించుకోవడం ద్వారా మీకు అన్ని రకాల చంద్రగ్రహ దోషాలు తగ్గుతాయి. ఒకవేళ ఈరోజు తారబలం లేకుండా చంద్రబలం బాగుండే రాశులు వృషభము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుస్సు, మీనము ఏవైనా ప్రత్యేకమైన పనులు చేసుకోవాలని తప్పనిసరి అనుకున్నప్పుడు 1 కిలోంబావు గోధుమలు మరియు 1 కిలోంబావు బియ్యాన్ని దానం ఇచ్చి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ. ఇకపోతే ఈరోజు
ఈరోజు వారసుల పడమర వారసులు అవుతుంది కాబట్టి పడమరకు ప్రయాణించకూడదు. పడమరకు ప్రయాణించాలనుకున్నప్పుడు మీరు తూర్పునకు వెళ్ళి తూర్పు ప్రయాణించి తిరిగి క్లాక్ వైజ్లో పడమరకు వెళ్ళి ఏమైనా పనులు చేసుకుంటే ఆ పనిలో మీకు విజయం లభిస్తుంది. అలాగే ఈరోజు ప్రయాణానికి మంచిగా ఆదివారం రోజు శుభము అనేది ఉత్తర దిక్కుకు ప్రయాణం చేస్తే శుభం ఉంటుంది. ఈరోజు ధనధాన్యాభివృద్ధి, ధనలాభము, ద్రవ్యలాభము అన్నీ కలుగుతాయి. ఈరోజు ఉత్తర దిక్కు ఏమైనా పనులు ఉంటే ఆ రోజు మీరు వెళ్ళి చేసుకుంటే మీకు అన్ని పనులు సకూలంగా ప్రతికూలం కాకుండా అన్ని అనుకూలంగా జరిగిపోతాయి. అందులో విజయం లభిస్తుంది. ఇకపోతే ఈరోజు ఉత్తర కృత్తిక నక్షత్రం కాబట్టి రోహిణి నక్షత్రం కాబట్టి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి దశ చంద్రదశతో స్టార్ట్ అవుతుంది జీవితం. వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే రోహిణి నక్షత్రంలో ఎవరైనా జన్మిస్తారో వారికి మొదటి పాదంలో అయితే శిశువునకు జనమైతే తల్లికి మేనమామకు దోషం ఉంటుంది. అలాగే రెండో పాదం జనం అయితే తల్లికి తండ్రికి మేనమామలకు దోషం ఉంటుంది. మూడో పాదము జనమైన తల్లికి మేనమామలకు, నాలుగో పాదంలో జనమైతే మేనమామలకు దోషం ఉంటుంది. కాబట్టి మొత్తం 4 పాదాలు కూడా ఏదో రకమైన దోషం ఉంది. కాబట్టి ఈ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా హోమశాంతి, మహాన్యాసము, రుద్రాభిషేకము, నవగ్రహ జపదానాలు, సువర్ణదానం చేసుకోవాల్సిందే తప్పనిసరిగా. అలా చేసుకుంటే వీళ్ళ జీవితంలో ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాగే పురుషుడు జన్మించిన మంచి రూపం గలవాడు, స్థిరమైన బుద్ధి గలవాడు, శ్రీకృష్ణ భగవాన్ లాంటి లక్షణాలు చాలా ఉంటాయి. అభిమానం గలవాడు, సౌఖ్యము, సుఖాన్ని అనుభవిస్తాడు. శత్రువులు బాధ ఎక్కువగా ఉంటుంది. సమర్థుడు, తేజవంతుడు, స్త్రీ ప్రియుడు, భోగాలు అనుభవించేవాడు అవుతాడు. స్త్రీ పుట్టిందైతే పుత్రులు పుత్రికలు జన్మిస్తారు. రూపవంతురాలు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి అమ్మ. అలాగే దీర్ఘాయుష్షు ఉంటుంది. ఈరోజు ఆదివారం కాబట్టి ఇంతకుముందు చెప్పారు కదా, ఆదిత్య ఉదయ పాలన చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరుతాయి. అలాగే ఈరోజు చంద్ర నక్షత్రమైన రోహిణి కాబట్టి రోహిణికి సంబంధించిన నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. అలాగే పార్వతీదేవిని ఆరాధించడము, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడంలో కూడా మంచి శుభాలు లభిస్తాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.